ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనములు నాయన ప్రభ. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. వాక్యం వినిచుండగా మా హృదయంలో నాటుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యం ద్వారా అనుసరించే భాగ్యంను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 22:9 నుంచి చూద్దామండి. అతడు, వద్దు సుమా, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరునితోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయుమని చెప్పాను. ఎవరికండి? మనం ఎప్పుడైతే వాక్యమును గైకుంటామో, ఈ జీవ గ్రంథంలో ఉన్న వాక్యాలను అనుసరించి నడుచుకుంటామో, అప్పుడు దేవుడు ఏమని చెప్పుచున్నాడు? నేను నీతో ప్రవక్త అయిన సహోదరునితోనూ ప్రవక్తలైన వారితోనూ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకుని వారితోనూ సహదాసుడనగుదునని దేవునికి నమస్కారము చేయుచు చెప్పాను. నీతోనూ నీ సహోదరునితోనూ ఈ గ్రంథంలో ఉన్నవన్నీ కూడా చెప్పుచున్నాను. ఈ గ్రంథమును అనుసరించు వారందరికీ కూడా. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథములందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు, కాలము సమీపమయ్యున్నది. ఏంటదండి? ఈ వాక్యము జీవగ్రంథము వాక్యము కాబట్టి ఈ గ్రంథము ముద్ర వేయబడుకున్నది, కాలము సమీపమై ఉన్నది. ఏం కాలం అండి? దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆ కాలము సమీపమై ఉన్నది. ప్రకటన గ్రంథంలో 7 దూతలు బోరలు ఊదినప్పుడు, ఒక్కొక్క దూత ఊదినప్పుడు ఒక్కొక్క స్వరము వినపడినది. అలాగే దేవుని రాకడకు కూడా అలాగే బోర శబ్దంతో దేవుని రాకడ తెలియజేయుచున్నది. 7 సంఘములతో చెప్పుచున్న మాట, యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాడని మనము సిద్ధపాటును కలిగి ఉండమని చెప్పుచున్నాడు. ఈ జీవ గ్రంథంలో కూడా ప్రవచన వాక్యంలో కూడా ముద్ర వేయవలదని కాలము సమీపమై ఉన్నదని చెప్పుచున్నాడు. ఆ అన్యాయము చేయువాడు ఇకను న్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, మరి పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఏమని చెప్పుచున్నాడు? అన్యాయము చేయువాడు ఇకను అన్యాయమునే చేయనిమ్ము, పవిత్రుడైన వాడు ఇకను పవిత్రుడుగానే అపవిత్రుడుగానే ఉండమని, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండనిమ్ము, న్యాయమైన వాడు న్యాయముగానే ఉండనిమ్ము అని చెప్పుచున్నాడు. నీతిమంతుడు ఇకను నీతిమంతులుగానే ఉండనిమ్మని. నిజమే కదండి, ఈ రోజుల్లో అపవిత్రము చేసేవారే ఎక్కువ ఉన్నారు. నీతిమంతులు ఎక్కడున్నారు? నీతిమంతులు ఎక్కడను కూడా లేరు. ఎవరను కూడా నీతిమంతులు లేరు ఈ లోకంలో. ప్రతి ఒక్కరూ కూడా పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిని అనుసరించి నడుచుకో. నీతిమంతుడు ఇకను నీతిమంతుడుగానే ఉండనిమ్మని చెప్పుచున్నాడు. పరిశుద్ధుడు ఇకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్మని చెప్పుచున్నాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఏంటండి? ఇదిగో త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. నేను సిద్ధపరిచిన క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుచున్నానని చెప్పుచున్నాడు. జీవ గ్రంథము నా యొద్ద ఉన్నదని చెప్పుచున్నాడు. సిద్ధపరిచి ఉన్నాను, జీతము దేవుని యొద్ద ఉన్నదంట. ఎందుకంటే ప్రవక్తలతో చెప్పుచున్నాడు కదా, ప్రవక్త అయిన సహోదరులతో చెప్పుచున్నాడు కదా. ఈ గ్రంథము ఏమాత్రమును కూడా ముద్ర వేయబడదని మూయవేయబడదని చెప్పుచున్నాడు. జీవ గ్రంథము ఎప్పుడును కూడా మూయవేయబడదు. బైబిల్లో ఉన్న వాక్యము సున్నైనను పొల్లైనను కూడా పొరలిపోదని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు జీవ గ్రంథం ఎలా మూయిస్తారు? జీతము దేవుడు పనికి పాత్రుడు జీతగాడని చెప్పుచున్నాడు. ఈ బోధించుచున్నప్పుడు దేవునికి జీతగాళ్ళము తప్పగాని మనము ఈ లోకపు వైపు జీతగాళ్ళం కాదు. మనం చాలామంది అంటూ ఉంటారు, ఏవేవో అనుకుంటూ ఉంటారు, బళ్ళు వచ్చేస్తున్నాయి, సేవ చేస్తాయి, ఇది వచ్చేస్తుంది. కానీ కాదు, సేవ చేసేవారికే శ్రమలు ఎక్కువ వస్తాయి. ఎప్పుడు కూడా దేవుడు సిద్ధపరిచిన జీతమే తప్ప కానీ ఈ లోకపు వైపు జీతం ఏమాత్రమును కూడా కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము దేవుని యొద్ద ఉన్నది. దేవుడిచ్చే జీతము ఆయన యొద్ద ఉన్నది కానీ మనుషుల దగ్గర లేదు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఆయన జీతము సిద్ధపరిచి ఉన్నానని చెప్పుచున్నాడు. వాని క్రియలు చెప్పున నేను
అల్పాయును ఓమేగయును, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఎవరండి దేవుడు? మొదటివాడు కడపటివాడు కూడా యేసుక్రీస్తే. ఆది అంతమై ఉన్నానని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు దేవుడు మనకు జీతం సిద్ధపరచుటలో ఏమాత్రమును కూడా పొరపాటు లేదు కదండి. దేవుడు జీతం అంటే మనము డబ్బు కాదు. జీతం అంటే దేవుని వాక్యమును ప్రకటించుటలో, ఆయన ఇచ్చే వాక్యంలో మనం ఎదుగుటలోనే అది సిద్ధపడడం. దేవుడే అల్పయు ఓ మేఘయును అయ్యున్నానని చెప్పుచున్నాడు. మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్నములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. ఎలా అండి? పట్టణంలో ప్రవేశించి వారు జీవవృక్షము హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణముల గుండాలోని ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుని వారు ధన్యులని చెప్పుచున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? కడపటివాడును మొదటివాడును అయి ఉన్నానని చెప్పుచున్నాడు. జీవగ్రంథంలో లెక్కింపబడినవి ఏమాత్రమును కూడా పల్లిపోదని చెప్పుచున్నాడు. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండండి. ప్రతి ఒక్కరును కూడా సిద్ధపాటును కలిగిన మనకంటే ముందు వెళ్ళి ఆయన మార్గమును సిద్ధపరుస్తానని చెప్పుచున్నాడు. మనకంటే ముందుగా వెళ్ళి ఆయన మనకు మార్గం సిద్ధపరుస్తానన్నప్పుడు మనం ఈ లోకంలో పాప జీవితమును విడిచిపెట్టి మనం న్యాయమును వెతుకుచు, నీతిని వెతుకుచు, దేవుని వాక్యమును అనుసరించు. దేవుని వాక్యంలోనే దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును పొంది సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తోత్రం 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 ప్రభా. యెహోవా దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ప్రభా. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రములు నాయన ప్రభా. మేము తట్టుచుండగా ప్రభ మాకు తివియమని అడుగుచున్నాం ప్రభా. మేము అడుగుచుండగా మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీవు ప్రభా మేము పొంది ఉన్నామని నమ్ముటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రతి ఒక్కరికి శాంతిని సమాధానమును దయను కనికరమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెళ్ళిచుండగా వచ్చిచుండగా వారి రాకపోకలు ఎందు మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభా. మెడుకుల్లో ప్రభా పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. గృహంలో శాంతి సమాధానాలు లేక ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంలో హాస్పిటల్లోని ఇంటి దగ్గరను బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, యవనస్తుల్ని, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యాలు ఎక్కడైతే చేసుకుంటున్నారో వారందరికీ సఫలము చేయమని అడుగుచున్నాను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. నీ సన్నిధిలో నిలవబెట్టుకుంటున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. ఆమేన్. దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు. ఆమేన్. కృపగల దేవ ప్రభా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లును భూవేందు నెరవేరునుగాక. దినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తుల నుండి మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. దుష్టి నుండి శోధన నుండి తప్పించు. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి.